రోజాకి. సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదారని ఈ రోజు నిలువెత్తి నిదర్శనం వైసీపీ పార్టీ కార్యాచరణ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. స్టిల్ నో మీరు గమనిస్తే ఇంకా వీళ్ళ అహంకారం అయితే తగ్గలేదన్న విధంగానే వీళ్ళ ప్రవర్తన ఉంది సార్. అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. వరారెడ్డిని కానీ, బోరగడ్డ అనిల్ని కానీ, శ్రీరెడ్డిని కానీ మనం గమనించాం గత ప్రభుత్వంలో ఎలా వీళ్ళ మాట తీరుంది, ఎలా వీళ్ళ ప్రవర్తన ఉంది. మనం కోరుకుంది నిజంగా బేసిక్ రైట్ అనుకోండి. ఒక మహిళ మీద నీచంగా మాట్లాడితే, ఒక పొలిటీషియన్స్ పైన నీచంగా మాట్లాడితే ఇమిడియట్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం, అది ఏ పార్టీలకు అతీతంగా అయినా కూడా అనేది ఒక మినిమం రైట్ ఒక మహిళగా మేము కోరుకోవడం. కానీ దాన్ని పట్టించుకోకుండా సాక్షాత్తు అతన్ని అరెస్ట్ చేస్తే వైసీపీ నేత బోరగడ్డ అనిల్ని అరెస్ట్ అని చెప్పి ఎల్లో మీడియా వాళ్ళు ఎల్లో జులుం చూపించారు అని వీళ్ళ సాక్షి పేపర్ లో మాట్లాడారు. అతన్ని అలా ప్రొటెక్ట్ చేశారు. వరారెడ్డి అనే వ్యక్తిని సాక్షాత్తు మీరు నాకు అవకాశం ఇస్తే సాక్షాత్తు మన బాగా ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, ముఖ్యంగా మన కేసు ఏదైతే ఉందో వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మన అవినాష్ గారు. ఆయన ఇంతవరకు కడప ఎంపీగా ఆయన గెలిచారు గతంలో. ఈసారి 60,000 ఓట్లు వచ్చాయనికి. కానీ ఏ రోజు కడప సమస్యల మీద గాని, కడప నీటి కొరత మీద గాని, కడప ప్రాజెక్టులు ఏమైనా తేవాలని గాని, ఉద్యోగాల కల్పన గురించి గాని, గల్ఫ్కి వెళ్తున్న వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మీద కానీ ఏ రోజు కనీసం చిన్నపాటి వంతన కట్టిన ప్రాపాన్ని కూడా పోలేదు ఆయన ఎంపీగా. కానీ ఫస్ట్ టైం మీడియా ముందరకు వచ్చారు సార్. మీకు తెలుసో తెలుదో బాబాయ్ హత్య కేసులో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను చూడండి సార్. పెట్టారు వరారవిని విపరీతంగా వేధించారు. డిఐజీ గారు కావచ్చు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కావచ్చు, పూర్తిగా డిటిసిలోనే కర్నూలు జిల్లా డిటిసిలోనే ఉండి విపరీతంగా ఈ వరారవిని వేధింపులు గురి చేస్తా ఉన్నారు. తప్పుడు కన్ఫెషన్లు తీసుకోవాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పి విపరీతంగా వరారవిని వేధిస్తా ఉన్నారు. 3rd డిగ్రీ మెథడ్స్ ఫాలో అవుతా ఉన్నారు. అవినాష్ గారు వర్రారెడ్డి గారి కోసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ అతనికి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారంట, అతన్ని వేరే స్టేషన్ కి తగిలించేశారంట. హైలైట్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఓని హడావిడి చేసేశారట. అసలు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మీకు ఇంత ప్రేమ ఏంటి? సో ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పనిచేసిన అవినాష్ రెడ్డి గారు కానీ, ఆయన మేనమామ గారు రవీంద్ర రెడ్డి గారు కానీ ఏ రోజు ప్రెస్ ముందరకు వచ్చి పలాని డెవలప్మెంట్ మేము కడప ప్రాంతానికి చేస్తున్నామని మాట్లాడిన రాయలసీమ ద్రోహులు ఈ రోజు ఒక వర్రారెడ్డి అనే ఒక నీచ నికృష్టమైన దగుల్బాజీ పోస్ట్ వేసే వ్యక్తి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సరే, నేనంటే ఆడపిల్లని చదవలేకున్నాను సార్, నేను ఒక స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను, మీ ద్వారా వెంకటరెడ్డి గారికి పంపించండి. అక్కడ ఉన్న స్క్రీన్ షాట్ ని అలాగే యాజ్ ఇట్ ఈస్ ఆయన చెవులు మూసుకోకుండా నోరు తెరుచుకొని చదవమని చెప్పండి. అది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను సార్. నేనైతే చదవలేను అట్లాంటి పోస్టులు. నేను ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను వర్మ గారు. మీకు పంపిస్తాను చూడండి సార్. అంత ఘోరంగా అటువంటి స్క్రీన్ షాట్లు ఉంటే చెవులు మూసుకోకుండా ఏ ఆడబిడ్డ ఉండలేదు సార్. మీకు నేను పంపిస్తున్నాను. అటువంటి పోస్టులన్నీ ఆయన వేసి ఈ రోజు ఆడబిడ్డల్ని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారి మీద ఎంత నీచాతి నీచమైన మాటలు రాస్తున్నారంటే, ఆవిడ అలా రాస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడైన అవినాష్ రెడ్డి గారు అయ్యో పాపం 3rd డిగ్రీ చేస్తూ ఆయనని సపోర్ట్ చేస్తున్నారని ఎలా ప్రెస్ మీట్ పెట్టారు? మీకు పంపించాను చూడండి సార్. ఓకే, ఉండండి. ముందు అది నేను ఈయనకి పంపించాక ఆయన యాక్సెప్ట్ చేస్తారా, చదువుతారా? ఏంటి మీకు ధైర్యం అయితే ఉందా? సవాల్ విసురుతున్నారు, పంపించండి నాకు. నేను కూడా నా టర్మ్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కూడా వాళ్ళ తోటి ప్రతినిధులు కూడా మాట్లాడాలి కాబట్టి పంపించాను. చూడండి, అది కూడా ఆమె చదివి వినిపించాలి. అప్పుడు ఆ వీడియో ఆమె కూడా ప్లే చేసి వినిపించిద్దాము. ఓకే, చూడండి, మాట్లాడండి మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటరెడ్డి గారు మీరు కరెక్ట్ గా ఆలోచించండి. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే వర్రారెడ్డి మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ని మీరు సమర్థించను అని మీరు ఒక పక్క అంటూ, మీ అగ్రనాయకత్వం అంతా అతన్ని కాపు కాస్తూ అతని కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏమని సాక్షాత్తు మీ అధ్యక్షులు వారే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే ఆయన పేరు ప్రస్తావించి కూడా ఒక్క నిమిషం ఉండండి, ఆయన చూసారు. ఓకే ఓకే, మీ ఛాలెంజ్ స్వీకరిస్తారేమో చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఐటీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉదయ భాస్కర్ అనేటటువంటి అతను వర్రా రవీందర్ రెడ్డి పేరుతో పెట్టినటువంటి ఫేక్ అకౌంట్లు. ఇదిగోండి సార్, ఆ రోజు పోలీసులలో
ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారి తీస్తున్నారు సార్. ఇది ఎప్పుడంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున వర్రా రవీంద్ర రెడ్డి 2024 ఫిబ్రవరి 14వ తారీఖున కడప పోలీసులు వైజాగ్ లో కడప పోలీస్ అరెస్ట్ వైజాగ్ మ్యాన్ టీడీ సపోర్టర్ ఓవర్ అబ్యూజ్డ్ పోస్ట్ అగైన్స్ షర్మిల. ద కడప పోలీస్ అరెస్టెడ్ టు టీడీ సపోర్టర్ షర్మిల గారి మీద, ఇది వివేకానంద రెడ్డి డాక్టర్ సునీత మీద ఏదైతే పోస్టులు పెట్టి వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో పోస్టులు పెట్టిన దాని మీద వర్రా రవీంద్ర రెడ్డి నా పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టారనేటటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆ రోజు అరెస్ట్ చేసినటువంటిది. మిగిలిన పోస్టులు ఏంటనేది ఇప్పుడు మీరు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి మీరు ఏదైతే చదవలేనటువంటి లాంగ్వేజ్లో అన్నారు కదా, ఇదిగోండి సార్, అదే ఆ లాంగ్వేజ్లో మీరు పంపించినటువంటి దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. అంటే ఆ టైంలో మీరు దీంట్లో అన్నిటి కూడా మసిపూసి మారేడికాయ చేశారని కదా వాళ్ళు చెప్పేది. మాట్లాడడానికి చెప్పండి. వర్మ గారు చాలా పోస్టులు ఇప్పుడు నేను వర్ర అకౌంట్ కూడా సెర్చ్ చేశాను, చాలా పోస్టులు డిలీట్ అయినాయి. ఇది స్క్రీన్ షాట్ల పోస్టులు. మీరు కావాలంటే సర్క్యులేట్ చేసిన పోస్ట్ అని గమనించండి. మీరు ఏదైతే పంపించారో స్క్రీన్ షాట్ ఇంకొక ఫేక్ అకౌంట్ ఉండొచ్చు, మేబీ ఇప్పుడు ఉండొచ్చు ఒక ఫేక్ అకౌంట్, బట్ గతంలో ఇప్పుడు కాదమ్మా. కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడేది కానీ కీర్తన గారు ఒక్కరు స్ట్రైట్ గా చెప్పండి. ఓకే, మిగతా అంశాలు పోనీ ఫేక్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి తర్వాత చేద్దాం. మీరు పర్సనల్ గా ఏమన్నా ఫేస్ చేసిన అంశాలు ఉన్నాయా మీ రాజకీయ కామెంట్ సెక్షన్ ని నన్ను ట్యాగ్ చేసి పచ్చి పూతులు రకారం పూతులు పంపించారు సార్. నాకు నెక్స్ట్ డిబేట్ టైం ఇస్తే నేను ఖచ్చితంగా ఆ స్క్రీన్ షాట్ నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చున్నాను ఆ స్క్రీన్ షాట్. ఓకే, ఆ స్క్రీన్ షాట్లు మీరు తీయండి. ఈ లోపల మీరు మాట్లాడే టైంలోని ఏముంది, అవి అయితే ఇంక వేరేవి ఏం కాదు కదా. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం దీన్ని చూపించండి అన్న. ఫేక్ పోస్టింగ్ల నిందితుడు అరెస్టు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఇతని పేరు పి ఉదయ్ భూషణ్. ఇదిగోండి అంటే ఓకే, పి ఉదయ్ భూషణ్ కాదండి, అంటే ఇది ఒకటి కాదని కదా వాళ్ళు మాట్లాడేది. సార్ నేను కొన్ని వందల పోస్టులు ఉన్నాయని ఆవిడ మీద పెట్టారు అంటున్నారు కదా, ఆవిడే చూపిస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఆ పోస్టులు పెట్టారు అంది కదా, మీరు చూపించేది సాక్షి వాళ్ళు నమ్మరు. ప్రెస్ మీట్ పెట్టింది పోలీసులు, సాక్షిలో వస్తుంది, ఈనాడులో వస్తుంది. అంటే వాళ్ళు కాదంటారు కదా. కాదు, అదే ఈనాడు, అదే డీసీ అయితే డెక్కన్ క్రానికల్ అయితే నమ్ముతారా? ఇది డెక్కన్ క్రానికల్. అరే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారంటే సాక్షిలో వచ్చింది అనుకోదంటే వచ్చిందని మాట్లాడితే ఇంకేం చేయాలి? సార్ వెంకటరెడ్డి గారు మీరు వినండి, ఒక ఫేక్ అకౌంట్ అతని పేరు మీద పెట్టి ఉండొచ్చు, కానీ అతని అఫీషియల్ అకౌంట్ నుంచి అతను వందలాది పోస్టులు మాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? నేను కూడా పెడతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు. వర్మ గారు కూడా పెట్టొచ్చు, ఛానల్ కూడా పెడతాయి. అంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి తీసుకెళ్లి బొక్కలు వేస్తారా? అలా కాదు సార్, ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకించారు. అవును, నేను ఈ రోజు అంటున్నా, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇంటింటికి మద్యం హోమ్ డెలివరీ అందుతుంది. ఏం నేను తప్పు మాట్లాడానా? 7 గంటలకి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అందుతుంది. ఏం అరెస్ట్ చేస్తారా? ఇట్లాంటి పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ పత్రికలు వచ్చిన క్లిప్పింగ్లే. ఉదయం 7 గంటలకే మద్యం విక్రయం ఆంధ్రప్రదేశ్ లో. ఒక మహిళమ్మ, మీరు డిబేట్ లో మాట్లాడుతున్న మహిళని మర్చిపోమాకండి. ఇంటికి మద్యం హోమ్ డెలివరీ అని చెప్తుంటే మీ ప్రభుత్వం మీద మేము పోస్ట్ పెట్టకూడదా? అరే ఇంటింటికి రేషన్ అందించాం మేము, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు, కానీ మీ ఆమె ఇంటింటికి మద్యం అందుతుంది హోమ్ డెలివరీ. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆవిడ తీసుకెళ్లారా మా రాష్ట్రాన్ని? మీకు నేను టైం ఇస్తాను, వెయిట్. కీర్తన గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని. అరే మేము చేయలేదు, మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలా, మేము దశలో మద్యపాన నిషేధం చేసాం. ఇంటింటికి అందిస్తున్నారు, అందుకని తీసుకెళ్ళి. అరే మీరు కాస్ట్ టాక్ చేస్తే ఎవరితో అవుతుంది? ఒక నిమిషం మాట్లాడారు, రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. మద్యం నోట్ చేసుకోండి. లిక్కర్ హోమ్ డెలివరీ, కాల్ నౌ, ఫోన్ నెంబర్. ఓకే, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్ డొంక రోడ్డు పడమట, ఎస్విడి వైన్స్ అంట. రైట్. ఓకే, సోషల్ మీడియా డైరెక్ట్ పోస్టులు పెట్టి ఇంటికి మద్యం. వెయిట్ ఓకే, స్థాయికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ ని. ఎంత దిక్కుమాలికరం పట్టింది రాష్ట్రానికి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ, ఐ మీన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనడం వేరు.
జైలు రెడ్డి బెయిల్ రెడ్డి ఇచ్చిన మాటలు ఇంప్లిమెంట్ చేయని చక్కారెడ్డి అని పెట్టారనుకో అది తప్పు. అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్. నేనేమంటాను, పైన స్టేట్మెంట్ కరెక్టే, కింద స్టేట్మెంట్ రాంగ్. వర్రారెడ్డి యూటిలైజ్ చేసే స్టేట్మెంట్స్ కింద స్టేట్మెంట్స్ అది వ్యతిరేకం కాబట్టి తప్పంటున్నాం. మీరు ప్రభుత్వాన్ని తప్పు చేసి తప్పని క్వశ్చన్ చేయండి. ఈ పాలసీ తెస్తారన్నారు తేడా చెప్పండి. అంతేగాని సిబిఎస్ గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఒప్పుకోం కదా. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను. ఎంతసేపు పడుతుంది వేరే మాట అనడానికి? జైలు రెడ్డి బెయిల్ రెడ్డి అసెంబ్లీ ఎగరగొట్టే రెడ్డి ఇట్లా వచ్చు కదా, ఎందుకు అనడం లేదు నేను? అది కరెక్ట్ పద్ధతి కాదు అని నాకు విజ్ఞత ఉంది. సో వరారెడ్డికి ఎందుకు లేదు, శ్రీరెడ్డికి ఎందుకు లేదు, బోరగడ్డ అనిల్కి ఎందుకు లేదు, ఇది మేము అంటున్నది. ఈ రోజు పోస్టు కావట్లేదు, పోస్టు కాకపోతే ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఓకే ఓకే మీరు మీకు వచ్చినవి ఏమన్నా ఉంటే అవి తీయండి. విజయ్ రెస్పాండ్ అవుతారు. విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి. సార్ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ లేదు వీళ్ళెవరు కూడా అసలు బూతులు మాట్లాడరు, చాలా సంస్కారబద్ధంగా మాట్లాడతారు. నాకు గంట మొత్తం నువ్వు వస్తే చంద్రబాబు వాయిస్ బ్రేక్ అవుతుంది విజయ్. ఓకే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను చెప్తా. ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ కొడక విను, జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే చంద్రబాబు నాయుడు బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని 100 సార్లు చెప్పా. ఇదే సోది, అసలు ప్రజల సమస్యల మీద ఎక్కడ డిస్కషన్ ఉండదు. ఆయనకి మాకు సంబంధం లేదని చెప్పా, బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పి రోజు ఇదే డిబేట్, రోజు ఇదే డిబేట్. సాక్షి సాక్షి అంటావు, సాక్షి గురించి అరే సార్ ఇప్పుడు కాదండి, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. మనం నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అండి. విజయ్ పాయింట్ లోకి రండి, విజయ్ పాయింట్ లోకి రండి, డిస్కషన్ వద్దు. ఒక్క నిమిషం అండి. మీరు రాసుకోండి, ఓకే మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి. టైం వేస్ట్, టైం వేస్ట్. మీకు వస్తుంది కదా, మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. ఒక నిమిషం, వెయిట్ వెయిట్. ఓకే పాయింట్ లో రండి, పాయింట్ లో రండి. విజయ్ విజయ్ పాయింట్ లో రండి, గొడవ వద్దు. వైసీపీ నాయకుడు బోరుగడ్డ అని నేనో లేదు జనసేన వాళ్ళు చెప్పలా, స్వయంగా మీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన సాక్షి టీవీ అను మీ నాయకులే చెప్పారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు అతను వర్రా రవీంద్రారెడ్డి అనే అవతడు అసలు సచ్చీలుడు, పాపం ఎవరిని ఒక్క మాట కూడా ఏం తిట్టలేదు, చాలా బుద్ధిమంతుడు, నోట్లో ఏలు పెడితే చీకటం తప్ప ఏం చేత కాదు. అతను అన్యాయంగా తీసుకెళ్లి కొట్టి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారు. అదే కదా వెంకటరెడ్డి గారు చెప్పదలుచుకున్నది. మరి వీటన్నిటిని ఏం చెప్తారు, వీటన్నిటిని ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు? ఏంటది? వెంకటరెడ్డి అన్నకి చెమటలు పట్టించిందంటే దాని సత్తా మామూలుగా ఉండదు. ఇంతకీ చెమటలు ఏ డాష్ లో పెట్టినది వెంకటరెడ్డి, కారుమూరి బ్రో, జాగ్రత్త బ్రో ఇలాంటి వాళ్ళతో. వెంకటరెడ్డికి చెమటలు పట్టించిన జనసేన వీర మహిళ, టీడీపీ పోన్ స్టార్ ఆత్మహత్యాయత్నం, చంద్రబాబు జైలుకి వెళ్ళడం, స్వాతిరెడ్డి మనసాపం. ఏంటండి ఇవన్నీ? వర్రా రవీంద్ర మీ అమాయకుడు అసలు ఏమి తప్పు తెలియని అమాయకుడు పెట్టినటువంటి పోస్టులే. మన ఎవరు చెప్తే కొంచెం జనాలు ఇది నిజమని అనుకునే ప్రయత్నం అన్న చేయాలా. మనం తప్పుని సమర్థించవచ్చు, కానీ ఇంత బ్రోటల్గా తప్పులు చేసినటువంటి అటువంటి వాళ్ళని కూడా మీరు సమర్థిస్తూ వస్తే అది మీ విజ్ఞత. అందుకే కదా ప్రజలు మీకు ఇవ్వాల్సినటువంటి బహుమానం మీకు ఇచ్చారు. నేనేం చెప్తా అంటే అండి, గతంలో వారు చేసిన తప్పుల ప్రకారం 5 సంవత్సరాల్లో చేసిన తప్పుడు వెధవలందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎవరన్నా సరే మా ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రవర్తన వీళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి లాంటి ప్రవర్తన చేస్తే వాళ్ళ టర్న్ కూడా వస్తుంది. 1 by 1 అందరికీ
తప్పు చేసిన అందరికీ టర్న్ వస్తుంది. దాంట్లో ఎవరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన. మీలాగా మేము దున్నపోతు మీద వాన పడ్డట్టు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకుండా ఎంత తప్పుడు మాటలు మాట్లాడినా సరే ప్రభుత్వం స్పందించుకున్నటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. మేము ఖచ్చితంగా స్పందిస్తాము. ఇక్కడ వెంకటరెడ్డి గారు ఓన్లీ వర్రా రవీంద్రారెడ్డి ఒక్కరి దాంతోనే అంతా బుల్డోజ్ చేసి వెళ్ళిపోదాం అంటే కుదరదు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ మీరు చెప్తా ఉన్నారండి. ఇవాళ అంబటి రాంబాబు గారు పట్టాపురం స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న SHO ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆయనకి ఎక్నాలజ్మెంట్ రాసి ఇచ్చాడు. ఈ కంప్లైంట్ ఇచ్చినట్టు స్వయంగా ఈ మాట నేను చెప్పలా, అంబటి రాంబాబు గారే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు? అంబటి రాంబాబు గారు మహిళల గురించి, మహిళల్ని అబ్యూస్ చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ పనులు చేశారో ఆ పని చేసిన నాయకుడే దాని గురించి చెప్తున్నాడు. హాస్యాస్పదం కదా. అరగంట కాదు, గంట కాదు, మొత్తం కావాలని చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. ఇటువంటి నాయకులు వెళ్ళి మహిళల గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుకుంటా ఉన్నారు. ఈ కామెడీ యాక్టర్లు చేసేటువంటి కామెడీకి నవ్వు కూడా రావట్లేదు. మస్తు కామెడీ యాక్టర్లు కామెడీ చేస్తున్నారు. వీళ్ళు సీరియస్ యాక్టర్ వచ్చాడు కాబట్టి సీరియస్ గా చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నవ్వుతా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆ సీరియస్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, లేదంటే వాళ్ళకి ఏదో కొంత పరుషు పద్యాలతో పెడితే పోస్టులు పెట్టాం అన్నారు కదా. నిన్నగాక మొన్న ముందు జనసేన తోటి అధికార ప్రతినిధి కేవలం 15 సెకండ్లు వినిపిస్తారు సార్, ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఆవిడ వివరణ ఇచ్చారే, మా ముందు వెనక తీసేసి వెంకటరెడ్డి గారు ఇది ట్రోల్ చేస్తున్నారని డైరెక్ట్ చెప్తున్నది. ఆవిడ ముందు వెనక తీసేది అంటే ముందే మాట్లాడారు వెనకే మాట్లాడారు దానికి ఇప్పుడు క్లియర్ గా ఆ మాట ఉందండి. నేను ఎక్కడ ఎడిట్ చేసింది కదా, ముందేమైనా మాట్లాడచ్చు వెనకైనా మాట్లాడదు. అవును, మీ గురించి ఆవిడ అసెంబ్లీలో మాట్లాడదంట. దీన్ని 15 సెకండ్లు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకలు, లేదంటే పిల్లలు, లేదంటే భార్యలు, వీటి గురించి మేము మాట్లాడము అని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడింది. అది డైరెక్ట్ గా ఓపెన్ గానే కనపడుతుంది ప్లాట్ఫామ్ లో. దీన్ని సమర్థించుకుంటామండి, శబాష్ అని టప్పెట్లు కొడతామని వాళ్ళిద్దరు చెబుతారు అక్కడ కూర్చొని. దీన్ని మేము సమర్థిస్తున్నామంటే మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ముందు ఏమైనా అరెస్ట్ చేయాలి కదా. మహిళలంటే మాకు చాలా గౌరవం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళ తోటి ప్రతినిధి ఏమైనా అధికార ప్రతినిధి కానీ మాట్లాడుతున్నారు ఏం చెప్పాలి. రెండు, ఇదే తిరుపతిలో నేను విమర్శించట్లేదు, ఒక అభ్యంతరం చెప్పండి సార్. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాను, చివరికి అంబటి రాంబాబు గారిని కూడా అంబటి రాంబాబు గారనే మాట్లాడాను. ఈయన ఏకవచనంతో మా నాయకులు మాట్లాడితే మాకు చాలా బాధ కలుగుతా ఉంది. అటువంటి ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మేము కూడా అలా అదే విధంగా కాదు, ఇంకా అంత రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పులేదు. మీరు మర్యాద ఇస్తున్నారు, ఆయన కూడా ఇస్తారు. ఓకే, గౌరవంగా మాట్లాడుతుంది. మీ నాయకులు కూడా ఇవ్వమని చెప్పండి. అయిపోయింది కదా, ఆయన ఇస్తున్నారు కదా, మిగతా వాళ్ళ గురించి మీకు సంస్కారం సరే ఓకే, ఆయన ఇస్తున్నారు కదా, గౌరవంగా వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలుస్తా, జగన్ రెడ్డి సరే అయిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు అంటలేదు కదా, వీళ్ళు గౌరవం ఇస్తున్నారు, మీరు ఇవ్వండి, తప్పే ఉంది అని మాట్లాడినప్పుడు ఆ నాయకులు చెప్పినట్టు. తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడే కిరణ్ రాయలు అవన్నీ కనపడదా అండి వీళ్ళకి? ఈ జనసేన వచ్చే ప్రతినిధి కనపడదా? రోజా గారి గురించి మాట్లాడే మాటలు వాళ్ళందరూ. రోజా గారిని పట్టుకొని పంది దున్నపోతులు అని మాట్లాడుతూ మహిళని ఆ తోటి మహిళగా మరి ఏ రోజు ఖండించలేదండి. ప్రతినిధి వచ్చి మరి ఇప్పుడు చుంచుకొని తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతున్నారే, అరే బోచుడికే ఒరే బోచుడికే మహిళా హోంమంత్రి సంకరాకమని ఇట్లాంటి లాంగ్వేజ్ అన్ని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే కిరణ్ గారికి బాగా హాయిగా అట్లాంటివన్నీ బాగా వినసొంపుగా ఉంటాయి. వీళ్ళు ఎవరో పోస్ట్ పెడితే అంట ఏది మాట్లాడితేనే వినసొంపుగా ఉంటాయి. ఇందా మేము చదవలేకపోతున్నామండి ఈ పోస్టులు అందరికి. కీర్తన గారు మరి అవన్నీ ఎట్టా విన్నారమ్మా చెవులతో, బాగా దగ్గర పెట్టుకొని చెవులతో ఎట్లా విన్నారా మాటలన్నీ? మరి అవన్నీ కూడా చెప్పాలి కదా సమాధానం. స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి పేరే ఫేకు, అకౌంటే ఫేకు. ఇక ఆమె పెట్టి చదివితే ఇప్పుడు చిచ్చి అసలు సభ్య సమాజంలో ఒక మహిళ అసలు ప్రపంచంలో అంటారు మహిళ ఉంటుందా అన్న పోస్టులు ఒకరికి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆలకేళ్ళకి ఆలపిల్లలకి ఈల మొగుళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆమె పెట్టే పోస్టులు నిజంగా మహిళ అని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి. ఇట్లాంటి మహిళలు నిజంగా మన భారతదేశంలో ఆవిడ పెట్టిన పోస్టులు ఉన్నాయా? ఆవిడ ఏమంటారు? అసలు లేదు అంటారు, నేను ఎప్పుడు పెట్టలేదు, నేనేం మాట్లాడలేదు అన్నది దయచేసి ఆ పోస్టులు మనం చూపిస్తాం. కాదండి, అసలు లేదు అంటారు ఆవిడ, నేను ఎప్పుడు పెట్టలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటది ఆవిడ. అదే చెబుతారు. నీతి వ్యాఖ్యలు అందరికి చెప్పింది నేను పెట్టా అంటారు. దానికి చంద్రబాబు నాయుడు గారు శబాష్
ఎక్కడి నుంచి ఫోన్ చేసి మరి అప్రిషియేట్ చేసి ఇంకా పెట్టు పోస్టులు, ఇంకా పెట్టి వీళ్ళందరినీ హింసించు అని చెప్పి ఎంకరేజ్ చేసిన వీళ్ళందరూ వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారండి ఇంకా పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా బోరుగడ్డ నీళ్ళకో వర్రాకొని? ఇదే బోషుడి అన్నాడు. మరి ఈ రోజు వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చచ్చిపోతే అదే టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి తిట్టి, లేకపోతే పప్పుగాడు ఉప్పుగాడు అన్నవాడికి మినిస్టర్లు ఇస్తే లేదా? కాదండి, వాళ్ళకి మినిస్టర్లు ఇస్తే మీకు అప్పుడు కనిపిస్తుందా? కాదు సార్, మీరు అన్న దాడి చేయడానికి ఎవరు వెళ్ళాలా, దాడి చేయడానికి ఎవరు పోలా? జోగి రమేష్ గారు దాడి చేయడానికి అడిగి పోలా? ఆయన వెళ్తానికి దానికి 500 మీటర్ల దూరంలోనే నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఆపేశారు. మా ప్రభుత్వం ఎవరు దాడి చేశారు? మా ప్రభుత్వంలోనే మా పోలీసులు ఆపేశారు. వాళ్ళే దాడి చేసుకున్నారా టీడీపీ వాళ్ళు? దాడి చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా ఆల్రెడీ. మా నాయకులు కాదు వాళ్ళు. ఎవరో జోగి రమేష్ మీద కూడా కేసు ఉంది కదండి. అదే కేసు. జోగి రమేష్ గారు ఎక్కడ దాడి చేశారు చెప్పండి సార్, చూపించండి. అరే ఆయన ఫోన్ కాల్స్ ఇవన్నీ ట్రేస్ చేసామని చెప్తున్నారు కదా. ఆయన నిరసన వ్యక్తం చేయడానికి 500 మీటర్ల దూరంలోనే పోలీసు దానికే మంత్రి ప్రమోషన్ నిజమేనా? మీరు ఇంకా కార్పొరేషన్ అంటున్నారు, దానికి మీరు మంత్రి ప్రమోషన్ ఇచ్చారని కదా వాళ్ళు మాట్లాడేది. సార్ ఒక మాట్లాడు, దాడి ఎవరు చేయలా, ఎవరో గారు నీ అమ్మ నీ అక్కల బూతులు ఎవరు తిట్టలా, తిట్టింది వీళ్ళు. సాక్షాత్తు లోకేష్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి చెప్పులు చూపించి మరి ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఇన్ని పచ్చి బూతులు తిడితే సంస్కారంగా మాట్లాడుతున్నారు వచ్చి ఇప్పుడు డిబేట్లో. అమ్మా ఈ బూతులు అయ్యా, ఇలాంటి బూతులు అసలు మేము వినలేదయ్యా. మీ నాయకులు మాట్లాడేటప్పుడు మీరు వినలేదా? ఇప్పుడు పోస్టుల గురించి చెప్పారు కదా. ఇది రాజశేఖర రెడ్డి గారి కోడలు జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారత గారిని తలకి ఇది ఏం పెట్టారు చూడండి సార్. ఈ పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్టిన పోస్టులు. ఈ తెలుగుదేశానికి సంబంధించి అవే లేఖీ మాటలు. లోఫర్ లమ్ డాష్ జగన్ గారిని పట్టుకొని, లోఫర్ లమ్ డాష్ రాజశేఖర రెడ్డి లమ్ డాష్ ఈయన పుట్టించింది. ఈ చెప్పుకోవాలంటే నిజంగా ఈ డిబేట్లకు వచ్చి ఇంత అసహ్యంగా ఇన్ని రకాలుగా మీ నాయకులు మాట్లాడతా. ఒకడు బలిసిన కిరా కార్పి అనేటటువంటి వాడు జంతువులు కొవ్వు గలవలా రోజా కొవ్వు గలుతుందని కొవ్వెక్కి అడ్డంగా ఒళ్ళు బలిసి మాట్లాడితే ఏం అరెస్ట్ ఎందుకు చేయట్లా? మీకు ప్రభుత్వంలోనే కదా వచ్చి మాట్లాడండి. మాకు ఒక రూలు మీకు ఒక రూలా? ఇదే ఒక తొక్కి నారదీస్తాను ఇంకొకటి అంటాడు. మహిళని ఒక మహిళా ఉద్యోగిని ఇదే జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యేలు సారీ టు సే అండి, మహిళ ఉంది కాబట్టి నేను చెప్పలే, ఆ వర్డ్స్ ఉపయోగించలేం. ఆ టైప్ ఆఫ్ రమ్మని అంటే ఏం చర్యలు తీసుకున్నారు? కాదండి, అదే వీర మహిళని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు వాళ్ళు ధర్నా చేస్తుంటే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాలువల్లో పెట్టి తాకరాని చోట్ల తాకింది వైరల్ అయిన వీడియోలు మీరు చూడలేదా? లేడీస్ ని తీసుకొచ్చి ప్రియా సౌజన్య లాంటి వాళ్ళని సార్ ఉంటే ఇప్పుడు నేనే చూపించాను కాదు సార్. మీరు ఒకటి ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా అసభ్యంగా చేస్తే సరే వాళ్ళు చేసి మా వాళ్ళు చేశారు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు దానికి ఇంకా డబల్ చేస్తున్నారా చెప్పండి? వాళ్ళు ఎవరు చేసినా సార్ నాకు కొయ్య ప్రవీణ్ అంట కర్నూలు రేంజ్ డిఐజీ. అసలు ఇట్లాంటి పోస్టులు చూస్తే ఉరేస్తారండి. అసలు నీతి వాక్యాలు ఇట్లాంటి పోస్టులు అసలు మన సభ్య సమాజంలో వెళ్ళలేమండి. అయ్యా కొయ్య ప్రవీణ్ గారు మరి అన్ని కనపట్లేదు. అయ్యా మీరు కర్నూలు రేంజ్ డిఐజీయో ఏదో పోస్టులో ఉన్నారు కదా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు కదా, వర్రా రవీందర్ రెడ్డి సమాజానికి హానికరము ఇవని. సరే మరి ఇట్లాంటి వాళ్ళందరూ ప్రమాదకరం కాదు బాగానే ఎంకరేజ్ చేస్తున్నారా? నేను వినిపించా వీడియోలతో సహా. పుట్టుకలో రకరకాల ఒక మహిళని కూడా ఒకటే పార్టీ కదా, నేను ఒకటే ఒక పార్టీ కదా. మూడు సోదులు ఇస్తే ఎక్స్ప్లెయిన్ చెప్పాలి కదా. సమయం ఇస్తాను ఎందుకు అనవసరం మళ్ళీ చెవులో పెట్టుకోకపోతే మూడు పార్టీలు రెస్పాండ్ మీకేంటి ఇందులో అబ్జెక్షన్? సార్ ఒకటి ఇప్పుడు ఏదో ఫేస్బుక్ లో చూపించాడు ఇందాక ఆయన చేసే హడావుల్లో ఇవన్నీ ఏమి మీకు మీ దృష్టికి రాకుండా పోయినాయి? స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. నా పడకలారు ఎవరు పనిచేస్తారు మీ అధికారం వచ్చేలేదు సరిపోదన్నాడు గంట. మాట్లాడుతుంది ఎవరు? సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు. ఇతను కూడా వీళ్ళకి సంబంధం లేదేమో వీళ్ళందరితో కూడా. మీ స్పీకర్లో పెట్టాలి కిరణ్, అది అలా రాదు వాయిస్. అది స్పీకర్ పెట్టండి.
కిరణ్ ఇది స్పీకర్ పెట్టాలి, స్పీకర్ పెట్టాలి, స్పీకర్ పెట్టకపోతే రాదు. ఓకే మీకేం కావాలి చెప్పండి. ఆ మహిళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందండి నేను నా మీద అట్లా చేశారని? ఓకే మీరే యాక్షన్ తీసుకోడైతే ఎవరు చెప్పారు? ఎవరు ఇచ్చారమ్మా? పలానా వాళ్ళు వేధించారనో పలానా వాళ్ళు ప్రవర్తించారని ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోకపోతే మాట్లాడండి. ఇట్లాంటి ఆడియోలు 100 వస్తాయి. అసెంబ్లీ ఇట్లాంటి ఆడియోలు పవన్ కళ్యాణ్ వాయిస్ తో కూడా మిమిక్రీ చేసుకొని 100 తయారు చేయొచ్చు. సినిమా టెక్నాలజీ ఉన్నారు. వెంకటరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గంట అరగంట అన్నారా? గంట అరగంట కాదు మొత్తం కావాలంటున్నాడు. అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్తాను. గంట అరగంట మొత్తం కావాలంటాడు. కాదు, మీ తెలుగుదేశం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలను ఎండగట్టడానికి గంట అరగంట సైన్ సరిపోతే మొత్తం కావాలంటాడు. దాని తప్ప ఇప్పుడు మరి మీరు గంట అరగంట మొత్తం మాట్లాడాలనుకుంటే మీ ఇష్టం. బరి తెగించిన వాడికి బరి తెగించింది మీరు. బరి తెగించి ఒక సైకో సామ్రాజ్యాన్ని తయారు చేసింది మీరు. అసలు నీ సభ్య సమాజంలో ఉన్నదానికి ఐటీడీపీ అనేటటువంటి ఒక ఐటీడీపీ అని లోకేష్ ఆధ్వర్యంలో ఒక రాబందుల గుంపును తయారు చేసి ఈ సమాజంలో మహిళల మీదకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి వ్యక్తిత్వ హత్య చేసేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి రాబందుల గుంపు. మీరు డబ్బులు ఇచ్చి శాలరీలు ఇచ్చి మెయింటైన్ చేస్తా, మీరు మాట్లాడతారు మళ్ళీ సిగ్గు లేకుండా. మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయకండి. వెంకటరెడ్డి గారు మీకు ఆ సమయం ఇస్తున్నాను కదా. ఆయన మాట్లాడినంత ఇప్పుడు నేను వీడియో వినిపించా, ఇదే రాయపాటి అరుంది. సమాధానం చెప్పండి. నీ మంత్రిది చెప్తున్నా, అడిగిందని సమాధానం చెప్పండి. అడిగిందని సమాధానం చెప్పండి. డిబేట్ లో నేను ప్రస్తావించిన అంశానికి సమాధానం చెప్పండి. మాట్లాడమని మీకు ఇస్తాను సమయం. అడిగిన దానికి ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత అడిగిన దాన్ని సమాధానం చెప్తా. ఏం కావాలి? ఇప్పుడు రాయపాటి అరుణ మాట్లాడింది నువ్వు చూపించావు కదా. ఇప్పుడు మీ మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, అనంతబాబు వీళ్ళందరికి సంబంధించిన ఒక్కొక్కరిది ఎవడు తప్పు చేయలేదా? వాళ్ళ గురించి చెప్పు. అయ్యన్న పాత్రులు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి ఆనా డాచులు ఈనా డాచులు పట్టాభాయ్ బోసిడికే ఇవన్నీ సమర్థించుకొని మాట్లాడతా. దీనికి సమాధానం ప్రజెంట్ నేను మాట్లాడుతున్న ప్రజెంట్ ఇది వారం రోజుల క్రితం జరిగినటువంటి అంశం. సోషల్ మీడియా పోస్ట్ మీరు అరెస్టులు చేస్తారు కదా, దీని మీద ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నా. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? కిరా కార్పిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? సీమరాజా అనేటటువంటి బోకగాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? యూట్యూబ్ చాలా పాపులర్ మీడియాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మా మాజీ మహిళా మంత్రులకు ఇంకొక అక్రమ సంబంధాలు అంటగట్టు ఆ కిరణ్ అనేటటువంటి ఆ యదవని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? చెప్పు. దీనికి చెప్తాను. ఇప్పుడే ఒక బోరుగాడు అనిల్ గాడిని అరెస్ట్ చేశాం. నెక్స్ట్ ఒళ్ళు బలిసి మాట్లాడేటువంటి మీ మాజీ మంత్రి రోజాని, కొవ్వు పట్టి మాట్లాడిన కొడాలి నాని, కొవ్వు పట్టి మాట్లాడుతున్నావు. ఒక మహిళా మంత్రి కాంగో కూర్చోండి ఎవరు చేతులు కట్టుకోవాలి. దయచేసి ఎవరు కూడా పర్సనల్ గా వెళ్ళొద్దు. గీతా గారు రెస్పాండ్. గీతా గారికి ఇవ్వండి సింగిల్ గా. నేను మాట్లాడేటప్పుడు ఆయన్ని మాట్లాడించకండి. లేదు, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మాట్లాడండి. మిగతా వాళ్ళు రాసుకోండి. All these people are probably 35-40 years at best, from 25 to 40 years of age. Why do you want to ruin their lives? What exactly are you gaining out of this? All what they did was raise concern. All what you should be doing is correct yourself. That is where it ends.
ఆ మహానుభావుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళంతా 30 నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్నారు, కిడ్స్ అంట. కిడ్స్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి షర్ట్ కాలర్ తీసుకొని వచ్చి మీ ఇంట్లో పిల్లల్ని ఇచ్చేస్తాంరా అని అంటారా? బోరగడ్డ అనిల్ కిడ్డా ఫస్ట్ థింగ్. దెన్ శ్రీరెడ్డి కిడ్డా. రోజు బోరగడ్డ అనేది మాకు సంబంధం లేదంటే వెంకటరెడ్డి గారు మీరు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. వింటారా? ఒక నిమిషం, మీ టర్న్ వచ్చిన తర్వాత ఓకే ఓకే మీ టర్న్ వచ్చిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. అరే ఒక్క నిమిషం, మీ టర్న్ వచ్చాక చెప్పండి, నాకు సంబంధం లేదు. ఆవిడ ఒక్కరే చెప్పట్లేదు కదా, చాలా మంది చెప్తున్నారు. ఒకటి వినండి. వెయిట్ అరే ఒక్క నిమిషం వెయిట్. ఒక నిమిషం అర్థం కావట్లేదు, మాట్లాడండి. బోరగడ్డ అనిల్తో మాకేమైనా సంబంధాలు ఉన్నాయా? లేకపోతే మా బంధువు, మా చుట్టూ, మా పనికి మాలోడు మాకేం అవసరం సార్? మీ పార్టీ, మీ ఛానల్ పనికి మాల బుద్ధి. ఒక్క నిమిషాలు చెప్పింది సరే. ఓకే కీర్త గారు మిస్టేక్ వచ్చి చదివారటండి. సరే ఏమిటి ఆవిడ మాట్లాడిస్తారా? మీరు మాట్లాడితే అది కంటిన్యూ చేస్తారు. సరే ఓకే ఓకే పాయింట్లోకి రండి. వెయిట్ టైం వేస్ట్ ఎందుకు చేస్తారు? ఎందుకు మాట్లాడారు? అరే ఒక నిమిషం ఉండండి, చెప్తారు కదా. అరే ఒక నిమిషం మీరు అడిగారు కదా, వినండి. ఆ చవట పేపర్ నడిపే చవట ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళకి చెప్పండి. అరే చవటల్లారా. మీరు కూడా కీర్తన గారు, మీరు కూడా దిగజారిపోయి మాట్లాడతానంటే మీ సంస్కారానికి వదిలేస్తున్నాను. పదవుల కోసం మీరు కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడతారు. మీ జనసేనలో ఉన్న వేరే మహిళలాగా మీరు కూడా మాట్లాడతారంటే మీ విజ్ఞతకి మీ సంస్కారానికి వదిలేస్తున్నారు. చెప్పే సమర్థత దమ్ము లేదు, మీరు కూడా డిబేట్ కూర్చుంటున్నారు. మీకు చెప్పే దమ్ము లేదు. స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటరెడ్డి గారు చెమటలు పట్టించిన అది టంబ్లెట్ చెప్పారు కదా, అది నా గురించే రాశారు సార్. నేను ఆ స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, నేను వెతికి ఇవ్వగలుగుతాను. కీర్తనకి చెమటలు పట్టించిన వెంకటరెడ్డి అంటే ఎంత దరిద్రం. ఎవరో పెట్టి మనం ప్రస్తావించుకొని అనవసరంగా ఇప్పుడు మహిళ ఒక్క నిమిషం ఉండండి. మిమ్మల్ని ట్రాక్ చేశాడు, మమ్మల్ని ట్రాక్ చేశాడు, పచ్చి బూతులతో రాశాడు అతను. నన్ను ట్రాక్ చేశాడు. నేను పంపిస్తాను స్క్రీన్ షాట్ మీకు అన్ని. వరారెడ్డి రాశాడు, ఇది ఒక్కటే కాదు చాలా రాశాడు సార్. ఏమైతే తమ్నైల్స్ పెడతారో ఆ తమ్నైల్స్ అసభ్యకరంగా చిత్రీకరించి కీర్తనకి చెప్పడాలు పట్టించిన వెంకటరెడ్డి, ఆ కీర్తన చెడుగుడు ఆడుకున్న వెంకటరెడ్డి అని ఇట్లా గలీజ్ గా రాసి మమ్మల్ని ట్యాగ్ చేసి అదే ప్రెస్ కాన్ఫరెన్స్ అని తను అసభ్యకరంగా ఎక్కువ హోస్ట్ చేశాడు సార్. ఫేకులు హోస్ట్ చేశాడు ట్విట్టర్ లో. పచ్చి లకారం బూతులతో మేము ఫేక్ అకౌంట్ తో వింటుంటే వినలేము సార్ ఆ మాటలు. బజార్ అట్లా మాట్లాడుతూ మేము తిరుపతికి వస్తాము, అక్కడికి వస్తాం, ఇక్కడికి వస్తాం, వెయిట్ చేసాం పలానా చోట, ఎట్లా గలీజ్ గా సార్ ఆ స్పేస్ కండక్ట్ చేసి మాట్లాడుకోవడం. దాంట్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు సార్. ఇటువంటి స్పేస్ ఒక మహిళ చెప్తారు. ఇదే కీర్తన గారితో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే వస్తే నేను చెప్పా, ఎవరు అట్లాంటి తప్పుడు పోస్టులు పెట్టినా తప్పే, అలా వాళ్ళ పెట్టడం కేసు తీసుకోలేదు వాళ్ళు చెప్పేది. ఒక మాట అది నేను చెప్పా, మళ్ళీ ఆమె గురించి అదే రిపీట్. నేను ఇప్పుడు ప్రజెంట్ మీరు సోషల్ మీడియాలో ఏదైతే అరెస్టులు చేస్తున్నారో దాని మీద నేను ఈరోజు కంటెంట్ మాట్లాడుతున్నా. మాట్లాడిన కంటెంట్ లో ఏంటి, మీ మీద అసభ్యకరంగా మాట్లాడారు అన్నప్పుడు నా మీద కూడా నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి ఈ బూతులన్నీ పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చూపించుకోవాలి? ఏడు చూపించుకుని ఆడ తలకాయ ఆడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో మీ జనసేన రాఖీ జనసేన అని అతని అకౌంట్ రవికిరణ్ క్లౌడ్. మళ్ళీ అమ్మా మీరు కొద్దిగా సభ్యతగా మీరు మహిళగా నేను గౌరవించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా మీరు కూడా పదవుల కోసం దిగజారిపోయి మాట్లాడుతానంటే అది మీకు సంస్కారానికి వదిలేస్తున్నా. ఇది మీ జనసేనలు పెట్టారని చెప్పా. నా మీద పెట్టియో మీ మీద పెట్టిన మీద డిస్కషన్ ఇప్పుడు మనకి. ఇప్పుడు మీ రాయపాటి అరుణ్ అన్నది మీ పక్కనే కూర్చొని మీ ప్రెస్ క్లబ్ లో, మీ తిరుపతి ప్రెస్ క్లబ్ లో కిరణ్ రాయల్ అనేవాడు మాట్లాడే మాటలు, ఏదైతే కిరా కార్పి అనేటటువంటి మాట్లాడే మాటలు
ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఘర్షణ అనేటటువంటి ఛానల్ ఏదైతే ఇవన్నీ పాప్కార్న్ మీడియా ఇటన్నిటి వెంకటరెడ్డి గారు మీరు ఆయన కంప్లీట్ చేయండి, మీకు ఎక్కువ సమయం ఇస్తున్నాను కదా, మీరు ప్రతిదీ క్రాస్ టాక్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? సార్ పీడీటీవీ జానీ గారు తెలుసా మీకు? మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. జానీ అనే వ్యక్తి ఎంత అసభ్యకరంగా అసలు అదేంటే ఒక ఊగిపై పూనకం వచ్చినట్టు ఒరే కొడక గిడక అని మాట్లాడినప్పుడు మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ని అరికట్టాలని తెలుదా భార్గవ్ గారికి? అప్పుడు నేను కూడా జానీ నాకు కూడా కాల్ చేసి మేడం నేను మీరు రండి డిబేట్ కి వెంకటరెడ్డి గారిని కూర్చోబెడదాం చెడు కూడా ఆడుకుంటాం అని చెప్పి దాన్ని లైవ్ చేయకుండా రికార్డెడ్ టైప్ చేశాడు. రికార్డ్ పెట్టాను డిబేట్. నాకు భయం వేసి నేను వద్దు వీడు ఏదో ఒకటి రికార్డ్ చేసి కొట్లాడుకున్న స్టేట్మెంట్ కాకుండా మమ్మల్ని కార్నర్ చేసిన స్టేట్మెంట్స్ ఇస్తాడు, మీరు లైవ్ పెడతారు నేను వస్తానని చెప్పాను. తర్వాత అసలు రంగు బయట పెట్టి పచ్చి బూతులతో డిబేట్ పెట్టాడు సార్, పచ్చి బూతులతో. నేను ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ పెట్టండి పీడీటీవీ జానీ అనుకుంటే అబ్బాయి పేరు కొట్టండి. మీకు తెలుసా వెంకటరెడ్డి గారు రికార్డ్ వీడియోస్ ఉంటాయా లేకుంటే డిబేట్స్ పెడతారా, లైవ్ డిబేట్ పెడతారా? అతను ఎందుకు రికార్డ్ డిబేట్ అన్నాడు ఆ రోజు నాతో? అంశాలు మాత్రమే తీసుకొని వచ్చి మమ్మల్ని కార్నర్ చేసి అవి బయటకు వేసుకోవడం కోసం మమ్మల్ని తిట్టించిన వీడియోలు బయట పెట్టి మమ్మల్ని చెడు కూడా ఆడుకున్నారు అని గలీజ్ గా మమ్మల్ని పోర్ట్రేట్ చేయడం కోసం చేసిన దుష్ప్రచారం కాదా? ఈరోజు రోజా అని అన్నారు. ఓకే, రోజా గారు ఎలక్షన్ కి ముందు రోజు రిజల్ట్ వచ్చే ముందు రోజు గాడ్దే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వైజాగ్ లో వాళ్ళ భార్య నందిని గారి గురించి మాట్లాడారు. ఎంత నీచంగా లోకేష్ అన్న గురించి మాట్లాడుతున్నారు. ఇంత అసభ్యకరంగా ఆమె దిగజారి పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, సిబిఎస్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పమ్మా, మీరు మామూలు వ్యక్తి కాదు, ఒక మినిస్టర్ రేంజ్ లో ఉన్నారు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, రోజా నువ్వు సవరించుకొని ప్రవర్తన ఒక అధ్యక్షుడిగా ఆయన చెప్పాలా లేదా? ఒక అధికార ప్రతినిధిగా మమ్మల్ని అధికార ప్రతినిధి కూర్చోబెట్టి మాట్లాడే మీటింగ్ లో ప్రతి ఒక్కరిని సిగ్నల్ చూపించి లేపరి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసి మాట్లాడారు. నేను ప్లే చేసిన వీడియో లాగా మాట్లాడమని చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరు లేపు కీర్తన్ గారు ఇట్లా మాట్లాడండి, రాయపాడారు ఇట్లా మాట్లాడండి, కిరణ్ రాయలు ఇట్లా మాట్లాడండి. ట్రైనింగ్ ఇదేనా మీకు ఇచ్చిన ట్రైనింగ్? నేను చెప్తాను వినండి సార్. వెంకటరెడ్డి మా పార్టీ డిసిప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా గమనిస్తూ ఉంటారు. మీ డిబేట్ అయిపోయిన వెంటనే మాకు ఒకవేళ మేము తప్పుగా మాట్లాడే కాల్స్ వస్తాయి, ప్రతి ఒక్కరికి కాల్స్ వచ్చి ఉంటాయి. మాకు ఉంది, లైన్ దాటి మాట్లాడకూడదు. ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే గతంలో మీరు ఇలా మాట్లాడారు, సో మేము మాట్లాడతామేమో అని భయం ఉంటే మీరు అలా భయపడకండి, రండి. ఇప్పుడు కాదమ్మా, నేను కూడా పవన్ కళ్యాణ్ పేరు ముందు ఒక బూతు ఇలా అనకూడదండి, చంద్రబాబు ముందు ఇంకో బూతు ఇలా అనకూడదండి, అదే బోషిడికేలో ఇంకో పదాలు వాడతా, బోషిడికే డాష్ నాయుడు, బోషిడికే డాష్ వ్యక్తి, బోషిడికే అలాంటి మాట్లాడకూడదండి అని అంటే ఇదే సబిత? ఇదే సబిత? అదే బూతు పదం గౌరవనీయులైన బోషిడికే డాష్ గారు కంప్లీట్ చేయండి. రాజకీయాలంతా భ్రష్టు బట్టి అంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇలా మాట్లాడిన వాళ్ళకి అవునండి అలా అనకూడదని అందండి, ఇలా అనకూడదని ఇలా అందండి, కిరణ్ రాయలు ఎలా అంటే సమంతం అప్పుడు ఆమె అన్నారు కాబట్టి ఈయన ఇలా దొన్నపోతలాగా మాట్లాడాడండి. ఆ కిరా కార్పి అనేవాడు జంతువులు కొవ్వు కాదండి, రోజా గారి మీద అట్లా మాట్లాడాడండి, ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏదో విధంగా ఎవరో తిట్టింది కాబట్టి ఇట్లా మాట్లాడారండి. అమ్మా మీరు అసలు అమ్మా వేరే మహిళలకు ఇదే ట్రైనింగ్ ఇచ్చారా బాగా? ఇట్లా ఏది స్ట్రిక్ట్ అంటే ఇదేనా? అమ్మనా బూతులు తిట్టమని స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చారా? అమ్మనా బూతులు తిట్టమని స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, అంతేగా? వెయిట్ అండి, చెప్పులు తీసుకోండి అనండి, పేకల బిస్కి చంపేయండి అనేది బాగా స్ట్రిక్ట్ గా ఇచ్చారు. అదే తాట తీసి నార తీసి కూర్చోబెడతా. మీరే కదా మాట్లాడతారు, మీరే మాట్లాడతారు కదా, పార్టీ ప్రతినిధులుగా కరెక్ట్ చేస్తే ఏమర్థం అవుతుంది? మాట్లాడడం కరెక్ట్ చెప్పట్లేదు సార్, మాట్లాడే విధానంలో తప్పులు ఉంటే పార్టీ గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఆవిడ చెప్పిన పార్టీ గమనించండి, కేసు పెట్టండి, మీరు కేసు పెట్టండి, కేసు పెట్టి అరెస్ట్ చేయండి. ఇన్ని నీతిమంతులు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని నీతిమంతులు మాట్లాడుతున్నారు, ఈమె ఇట్లా మాట్లాడింది ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మీ అధికారం ప్రతినిధి నేషనల్ స్పోక్స్ పర్సన్ రవీంద్ర రెడ్డి గారు నా మీద మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సార్ ఖండించలేదు? మీ పార్టీ ఎందుకు ఖండించలేదు? ఒకటమ్మా, మా పార్టీ తరపున మేము చెప్పాం, మీకు కూడా ఆయన తర్వాత ఎక్స్ప్లెనేషన్ గా మీకు కూడా సారీ చెప్పాడు, మళ్ళీ మీరు డిబేట్ లో తీసుకొని వచ్చి మీతో సారీ చెప్పారు. ఓకేనా? మీకు తెలుసు ఆ విషయం. తీసుకోలేదు డిపార్ట్మెంట్
కంప్లైంట్ తీసుకోలేదు. మీరు కంప్లైంట్ తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేసుకునే ఉంది మీకు ఆయన ప్రైవేట్ కేసులు అంటే వాళ్ళు మేము తీసుకోండి తీసుకోలేదని చెప్పినప్పుడు నేను చెప్పాను ఆయన నా తప్పని ఆ రోజు ఆయన క్షమాపణ చెప్పాడు. నేను అట్లా ఆ రోజు అలా అనకుండా ఉండాల్సిందండి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏమైనా బహిరంగ క్షమాపణ చెప్పించండి మీరు. నేను తప్పు మాట్లాడానండి బహిరంగ క్షమాపణ చెప్పించండి. ఇంకా సమర్థించకుండా మాట్లాడుతున్నారు. రోజు వచ్చావా బాగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా వేరే మహిళలకి. పవన్ కళ్యాణ్ గారు ఎలా తిట్టాలో ఎలా బూతులు తిట్టాలో మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించారమ్మా. అదే కదా మీకు ఒక్కొక్కరు లేపి మీరు ఇలా తిట్టండి మీరు ఇలా తిట్టండి. అధికారులను పిలిచి ఒక్కొక్కరు ఏం మాట్లాడాలి ఆయన చాలా అబ్జర్వేషన్ చెప్తారని. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు పిల్లల గురించి. ఒక నిమిషం మీకు ఇస్తారని చెప్తున్నారు కదా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అలా కంటిన్యూ ఆయన మాట్లాడతారు ఆవిడ మాట్లాడతారు. మీరు మీరు రాసుకోండి మీరు నోట్ చేసుకోండి. టైం వేస్ట్ టైం వేస్ట్ రాసుకోండి. ఏం రాసుకోండి అంటున్నారు మాఫ్ వీడియో అంట మాఫింగ్ ఆడియోలు అంట. ఏం సార్ అంబటి డైరెక్ట్ గా ఒప్పుకున్నారు సార్. అవును మీకేంటి నేను మాట్లాడాను ఆవిడ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిందా ఆవిడ ఏమైనా చెప్పిందా? అర్థం కాలేదు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి నా పేరు మీద ఇట్లా సర్క్యులేట్ చేస్తున్నారు సార్ నాది కాదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్స్ ఆయన ఒప్పుకున్నాడని మీరే మాట్లాడేస్తున్నారు. వరం గారు మీరు ఆగండి అంటున్నాడు నన్ను మీరు రాసుకోండి అన్నాడు. ఏంది ఇట్లా మీరు అబద్ధాలు చెబుతా పోతా ఉంటే గంట తర్వాత నేను వచ్చి మాట్లాడాలా మీతో? కాదండి అంబటి రాంబాబు గారు ఆ అంశాలు ఎందుకు ఇప్పుడు ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారట ఒక కేసు తీశారు ఇంకో కొత్త కేసు పెట్టారట ఏమైనా జరుగుతుందా ఇన్సైడ్? సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు సార్ కేసులు పెట్టడం ప్రజలకు చక్కటి పరిపాలన అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనా లేదు పంచాయతీరాజ్ నిధుల్ని కరెక్ట్ గా వినియోగించేలాగా చేస్తున్నాడనా లేదు మహిళల భద్రత కోసం తపన పడుతున్నాడా? దేనికోసం కేసులు పెట్టాలి? ఎందుకు కేసులు పెడుతున్నారు? మీలాగా ఇబ్బందులు పెట్టకుండా ప్రజలు సంతోషంగా మన రాష్ట్రం గురించి మాట్లాడు అక్కడ కేసులు అక్కడ చూసుకుంటారు. అక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ రాంగ్ ఇస్తే అక్కడ వాళ్ళు మాట్లాడతారు. మీరు ఆయన సవరించకండి. వెంకటరెడ్డి గారు విజయ్ సార్ రెస్పాండ్ సార్ రన్నింగ్ కామెంటరీలో పిహెచ్డి చేశాడు. సరే సరే అయిపోయిందండి మళ్ళీ ఇంకెందుకు పదవుల కోసం ఎట్టబడితే అట్ట మాట్లాడతానని మహిళని కించపరిచి మాట్లాడటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇప్పుడు సంబంధం లేదు వర్రా రవీంద్రారెడ్డికి సంబంధం లేదు. వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఎక్కడ కూర్చొని ఓకే మీకు మీరు కేసులు అయితే తీసుకోవటం లేదన్న వాళ్ళు ప్రధానంగానండి ఎన్ని ఇచ్చినా కేసులు తీసుకోవట్లేదు వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు అని ఇది మంచి పరిణామం కాదు సార్. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఎక్కడో కాదు అసెంబ్లీలోనే ఇటువంటి సోషల్ సైకోల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా దానికి సంబంధించిన చట్టాలు బలపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక టైం ఆఫ్ దీని నుంచి ఇది అన్ని విభాగాల్లో కూడా అది బాగా బలంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. వైసీపీ టైంలో అత్యధికంగా ఉపయోగించుకున్నారు ఈ బూతులు తిట్టడానికి మాత్రమే. ఆ టైంలో వాళ్ళు కీరవాణి మ్యూజిక్ ఐఆర్ రహమాన్ మ్యూజిక్ లాగా విని ఎంజాయ్ చేసి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంటే లబోదిబోమని అంటా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిగా గతంలో లాగా ఇప్పుడు పరిపాలన ఉండదు. ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన వాళ్ళని పార్టీలు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసే కంటే ముందు ఎవరైతే విశృంఖంగా ఎట్టబడితే అట్లా మాట్లాడారో మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వరుస క్రమంలో 1, 2, 3 క్రమంలో అందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా వాళ్ళ ప్రభుత్వంలో మాట్లాడినట్టు మా ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడట్లేదు. అటువంటివి ఉంటే మీరు కంప్లైంట్ చేస్తారు వాటిపైన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అయితే కేవలం ఈ ప్రభుత్వంలోనే మాట్లాడుతున్నారు గతంలో అసలు ఎవరేం మాట్లాడలేదని చెప్పడం మాత్రం సత్యదూరం. ఇంకా మా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు నడుచుకుని పోతా ఉన్నాయి. ఈ సందర్భంగా కేవలం ఈ సోషల్ మీడియా బూతులు మాత్రమే వీళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం గురించి వీళ్ళు
ఏ మాత్రం కూడా నిందించడానికి అవకాశం లేక లబోదిబోమని కేసు. వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు. విజయ్ ఒక్క నిమిషం. కీర్తన గారు ఏంటి వెంకటరెడ్డి గారు కూడా ఎత్తేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున టాక్ వస్తున్నారు, నిజమా? ఎత్తేస్తారు వెంకటరెడ్డి గారు ఏ స్థాయిలో మాట్లాడారో మళ్ళీ ఆయన చూసుకోవాలి. ఆ లెవెల్ ఆఫ్ ఇదిలో కొంచెం వెనకే ఉన్నట్టున్నాడు. వీళ్ళకన్నా ముందు చాలా మంది పరిగెత్తారు కదా, సిరెడ్డి, ఆర్జీబీ, పోసాని, వాళ్ళందరి పని అయిన తర్వాత వెంకటరెడ్డి గారు ఉందా రెడ్ బుక్ లో? పర్లేదు ఖచ్చితంగా ఉంటారు కదా సార్. వెంకటరెడ్డి గారు ఎత్తేస్తారట రెడీయా సార్? 19 నవంబర్ 2024 ఇప్పుడు 7:50 కింద తెలుగుదేశం ప్రతినిధి ఎవరు తప్పులు చేసినా మా ప్రభుత్వం అరెస్టులు చేద్దన్నాడు కదా. ఒక నెల తర్వాత మళ్ళీ ఇదే డిసెంబర్ 29 కలుద్దాం సార్. డిసెంబర్ 19 మళ్ళీ ఇదే టైం కలుద్దాం వర్మ గారితో. నేను చెప్పిన పేర్లు ఎవరైనా అరెస్ట్ చేయకపోతే నెల రోజులు టైం ఇస్తున్నా. కిరాక్ ఆర్పి, కిరణ్ రాయల్, జన్సన్ రాయపాట్, అరుణ, పాప్కార్న్ మీడియా, మిస్టర్ యాషు, దర్శన మీడియా లిస్ట్ ఇస్తా, చాంతాడంత లిస్టు. లేకపోతే మీరు కీర్తన గారు, వర్మ గారు అందరం పోదాం, నేను ఇస్తా కంప్లైంట్ వీళ్ళందరి మీద. వెళ్దాం, రేపు వెళ్దామా, ఎల్లుండి వెళ్దాం, కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేస్తే మీరు చెప్పింది నిజాయితీగా మీ ప్రభుత్వం చేస్తుందని మేము ఒప్పుకుంటాం. కాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? తప్పుడు కొత్తలకు వస్తామని మా బతుకంతా అంటే ఒప్పుకుంటారా? అప్పుడు ఒప్పుకుంటారా? అసెంబ్లీలో మా నాయకుడు తప్పుడు కొత్తలకు వస్తాయండి, మేము డిబేట్ వచ్చి తప్పుడు కొత్తలకు వస్తామని ఒప్పుకుంటారా? సొల్లు కబుర్లు ఎందుకు? ఇంటి పక్కన పిల్లలు ఎవరు ఉంటే అలా చెప్పుకో, మీ ఇంటి పక్కన పిల్లలు ఉంటే అలా చెప్పుకో, డిబేట్ ఎప్పుడు చూపించి ఈ కబుర్లన్నీ పోసుకోలు కబుర్లు. అరే నేను చెప్పా, లిస్ట్ చెప్పా, డిబేట్ లో మీ మీద కేసులు ఏంటి? మిమ్మల్ని కూడా రేపు అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా ఎక్కువ వినిపిస్తుంది. మిమ్మల్ని కూడా వదిలే పరిస్థితి లేదు అని. సార్ నా మీద పెట్టిన మొదటి కేసు, నా జీవితంలో నా మీద పెట్టిన మొదటి కేసు ఏంటంటే, నేను విశాఖపట్నానికి సంబంధించి అప్పుడు డ్రగ్ కంటైనర్ వచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ టైం. ఆ డ్రగ్ కంటైనర్ సంజయ్ ఎక్స్పోర్ట్స్ అనే దానికి సంబంధించి, ఆ సంజయ్ ఎక్స్పోర్ట్స్ కి దామరచెల్ల సత్య అంటే ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడికి దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడని టీవీ ఛానల్లో మాట్లాడా. నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలా. కానీ నాకు ఎఫ్ఐఆర్లో అసలు ఏం పెట్టానో చెప్పలా, ఏ రోజు పెట్టానో తెలియదు. వాళ్ళు ఏం దాంట్లో మెన్షన్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కాపీలో ఎఫ్ఐఆర్లో నా ట్విట్టర్ అకౌంట్లో నేను పోస్ట్ పెట్టానంట, చంద్రబాబు మీద, భువనేశ్వర్ గారి మీద ఏదేదో లిస్ట్ పెట్టలేదా? అసలు ఎప్పుడు పెట్టాను దాంట్లో ప్రూఫ్ ఉండాలి. మీ ట్విట్టర్లో అంటున్నారు? అవును సార్, నా ట్విట్టర్లోనే ఇదిగో పలానా పోస్ట్ పెట్టారు, పలానా రోజు పెట్టారు, ఈ స్క్రీన్ షాట్తో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని నా మీద తీసుకున్నా అది నిజంగా అబ్యూజ్ ఉందా లేదు తెలిసి, ఏం పెట్టారో తెలియదు. పోలీసులు కేసు ఫోన్ చేశారు, వచ్చారు ముగ్గురు. సో దాని తర్వాత స్టేషన్ బెయిల్ వచ్చింది, అది అయిపోయింది. అది ఒక బెయిల్లో ఉన్నారా ఇప్పుడు? ఓకే కీర్తన గారు స్టేషన్ బెయిల్ లో ఉన్నారు. అన్ని స్టేషన్ బెయిల్ కేసులే, కానీ వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. అసలు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి, కానీ వీళ్ళు ఒక నిమిషం అండి, మీ మీద ఎవరైనా 3rd డిగ్రీ ప్రయోగించారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు కదా సార్. ఇది అసలు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయక ముందు కేసు సార్. ఇది అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారానికి మధ్యలోనే ఫస్ట్. ఇప్పుడు వెళ్తే ఇబ్బంది పడాలా? ఖచ్చితంగా పెడతారు, దాంట్లో ఉంది, ఖచ్చితంగా పెడతారు. 3rd డిగ్రీ సార్ ఏది ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఎన్ని రకాలుగా వెళ్తారో వెళ్ళనండి. ఒకటైతే క్లియర్ గా ఉన్నాం, 4 రోజులు మీకు డిబేట్లకు రావడం తగ్గిద్దేమో అంటే అక్కడ ఉంటాం కాదు జైల్లో. తర్వాత 5వ రోజు వచ్చినాక ఒక రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ ఉంటారు కదా, 1, 2, 3 అధికారంలో ఉన్న వాళ్ళు. ఏంటంటే వెంకటరెడ్డి గారి మీద అరెస్ట్ చేయించి 3rd డిగ్రీకి ప్లాన్ చేస్తున్నారంటే కీర్తన గారు కరెక్టా? ఇది ఏమైనా ఉంటే మాటలతో చేయాలి కానీ చేతలా? కీర్తన గారు నన్ను అడగండి, కానీ ఇప్పుడు నిజంగానే వెంకటరెడ్డి గారికి మా ప్రభుత్వంలో ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తుంటే ఈ పాటికి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎందుకు కూర్చోన్నాడు ఫస్ట్ టైం? అయినా నిజంగా మా ప్రభుత్వం ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే అంత సినిమా ఉంది, అట్లాంటి పరికేట్లు చేస్తా ఉంది అని అంటే ఈయన ఇంకా భయంతో మాట్లాడారు కదా, ఇంకా తిరగబడి మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీ అనుకున్నారా? లేదంటే ఎమ్మెల్యే కూడా కాలని కాబట్టి పొత్తులు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుకున్నారా? మేము పనిచేసే వాళ్ళకి. వెంకటరెడ్డి గారు ఈ నోటుతో తగ్గించుకుంటే ఆ స్టేషన్ బెయిల్ కోసం మీరు మీ పక్కన కిరణ్ రాయలకు చెప్పండి, మీ పక్కన రాయపాటి అరుణకు చెప్పండి, నోటి దోల అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పండి. నాకు చెప్పొద్దు, మీరు
వాళ్ళకి చెప్పి అవి తగ్గించుకొని మాట్లాడమని చెప్పండి. ఇంకా వీలైతే పవన్ కళ్యాణ్ చెప్పి అన్న ఇది కరెక్ట్ కాదన్నా నువ్వు మాట్లాడేది ఏది తాడదీస్తానంటావు నారదీస్తానంటావు నువ్వు అధ్యక్షుడు అన్నావు తగ్గించుకుని కంప్లీట్ చేయనివ్వండి. బోరగడ్డ అనిల్కి వర్రారెడ్డి అనే 35 ఈ డిబేట్ లో 35 సారి ఇది ఇంకోటి మళ్ళీ ఆయన ఎత్తాడు 36 దొరికారు మీరు బోరగడ్డ అని ఇక ఆయన గుర్తొస్తున్నాడు మీకు ఆయన బోరగడ్డ అని లేచింది బోరగడ్డ అని తెలుగుదేశం ఈ ఛానల్ మహిళలతో మాట్లాడమని ఆలోచించు వెంకటరెడ్డి గారు. నేను బోరగడ్డ అనిల్ పద్దాకలు మీకు ఎందుకయ్యా ఆయనతో పని ఏంది 35 సారి డిబేట్ లో ఎట్లా మాట్లాడారు జైలుకు బయటకు మధ్య ఊగిసలాడే జీవితము ముందు జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డి గారిది అయిపోయింది. అంత ట్రస్టెడ్ అయిపోతున్నాడు. పక్కన వాళ్ళని మాట్లాడించడం లేదు ఆయన. వెంకటరెడ్డి గారు పద్ధతిగా మాట్లాడితే ఎవరి మీద అరెస్టులు పడవు. పద్ధతిగా మాట్లాడకుండా పద్ధతి దాటి మాట్లాడితేనే అరెస్టులు జరుగుతున్నాయి. సో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. చెప్పులు చూపించలేదమ్మా నేను ఎవరిని పేకలు తీసి చంపేస్తాను అంటల్లా ఇంతకంటే ఇంకేం పద్ధతిగా మాట్లాడతా. ఓకే రైట్ ఓకే నేను ఎవరికైనా చెప్పులు చూపించానా నేను ఎవరైనా పేకలు ఏదైనా ఓకే ఒక్కొక్కరిని తాత తీసి నారదీస్తానని చెప్పాను. నాకు ఇంత మంచి ప్యానలిస్ట్ గా ఉన్న వెంకటరెడ్డి గారు ఒక చిన్న వినపం. దయచేసి మీరు ఎంత విఘ్నత మా పార్టీ నుంచో టీడీపీ నుంచి కోరుకుంటున్నారో ముందు ఆ బుద్ధి వచ్చే పనులు ఆ రోజా గారికి అంబటి గారికి మీ పార్టీ చెప్పండి. నేను గారు అంటున్నాను రోజా గారు అంబటి గారు కిరణ్ ఒక విషయం ఈ వెంకటరెడ్డి గారి మీద ఏవో కేసులు అవి ఉన్నాయట. ఓకే ఏమైనా ఉండిలో ఉంటే ఆయనదే అని కాదు మీరేవైనా తప్పులు చేసినా సరే పారదర్శకంగా చేయండి తనాపరా భేదం లేకుండా. ఇంకొకటి ఏదో చేద్దామని చూస్తున్నారట. సో ఆ రకమైంది రాజ్యాంగ పరంగా తప్పు కాబట్టి మీకు చెప్పింది మీరు విన్నారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మీరు విన్నారు కదా. మా వాళ్ళైనా మీ వాళ్ళైనా ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడినా పోస్టులు పెట్టినా ఎత్తి లోపలేస్తాం. మళ్ళీ వినిపించిన వీడియో అది ఎవరికైనా మళ్ళీ వినిపించిన వీడియో ఎప్పుడు చేసి పెడతారు మీరు ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి.